అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా? అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమలాంటి నీ నడుమును ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్క. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నికుండాలవుతున్నాయి, పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారవు. ఇంకొకసారి వాళ్ళు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళండి. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయరా. కర్ర విరక్కుండానే పాము కూరలు తీయాలి, వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి. తీస్తాం. అబ్బా, అయ్యో అయ్యో. అయ్యా, అయ్యా, ఏమైందయ్యా? మీరా? మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీలతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే లేదా అన్నా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద.
నెమ్మదిగా ఈ దెబ్బలేంటండి దొంగెత్తులకు ముద్రలేసినట్టు? ఏయ్! అయ్యో 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 ఈ మంగమ్మ గారి ముద్దుల మనవడురా మీరు ఏమైందిరా మీకు ఎవరు తన్నారు ఏయ్, మమ్మల్ని కొట్టే దమ్ములు ఏపీలో ఆడుకున్నాయి. మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా అది రాత్రి దొంగ దున్నపోతూ దొడ్లోకి దూరయ్యే వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఆ! ఏయ్! ఏమంటున్నారు వాడు? అవి పొత్తులు కొమ్ములున్నాయి సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. చీ 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 చీ. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. తు, 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 తు. ఏమైంది భీమా ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు ఏమైంది ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవనం రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. उसके बाद ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకడు బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. పిచ్చగాళ్ళని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాబట్టి వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చేరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్లే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న వీడు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు అమ్మా, మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోవాలి. మీ లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రోయ్ భీమా ఇవాళ వంటగది గుమగుమలు అడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కాని కాని ఎన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు కలకల్లాడుతోంది. రామచంద్ర నా మొర ఆలకించావు కదయ్యా. ఏంటే ముసల్దానా, చాలా సంతోషపడిపోతున్నావు? అవునరా, ఈ రోజు కోసం ఎంతమంది దేవుళ్లను ఎన్నెన్ని మొక్కులు మొక్కానో మీకేం తెలుసురా. ఇలాంటి చిన్న విషయాల్లో దేవుణ్ణి మొక్కుతావెందుకే? అవేంటో మాకు చెప్తే మేం తీరుస్తాంగా. నా మనవరాలి పెళ్లిరా, అది కళ్ళారా చూసి కన్ను మొయ్యాలనుంది. దాని పెళ్లికి నువ్వు కన్నుమూయడానికి ఏంటే సంబంధం? మూసేయమంటావా చెప్పు, వెంటనే మూసేస్తాం. పెద్దమ్మ గారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురుకి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే ముచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నాడు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని, మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవ్వరా.
దీనికి అంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చేయొద్దన్నయ్య. అన్నయ్య, please చూడమ్మా, నా మాట విను. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవిల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? దేవుడా, ఎందుకు నా ప్రేమను సృష్టించావు? ప్రేమను ఎవరు ప్రేమించినా వాళ్ళ ప్రేమను ఎందుకు నా దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నను ఎందుకు నా శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు. చెప్తాను. ఆపేశారే? తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం. టాటా. ప్రేమ వద్దు, వద్దొద్దు. మీరింకేమీ చెప్పొద్దు. మీకసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళున్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు, అంతస్తులు, హోదాలు, మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి, కానివ్వండి, ప్రేమను తొందరగా చంపేయండి. అదొక్కటేగా మీకు తెలిసిందే. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే. అంతవరకు కాస్త ఓపిక పట్టండి, అంత శుభం జరుగుతుంది.